వెల్కమ్ టు తెలుగు అన్టోల్డ్ స్టోరీస్. నా తలకాయలో ఎప్పుడూ తిరిగే ప్రశ్న ఒక్కటే, ఉద్యోగం గొప్పనా, వ్యాపారం గొప్పనా? ఈ ప్రశ్నతోనే నా ప్రతి ఉదయం మొదలవుతుంది. టీ కప్పులో ఆవిరిలా ఈ ఆలోచన ఎగసిపడుతుంది. రాత్రి పడుకునే ముందు కూడా అదే ప్రశ్న, నేను సరైన దారిలోనే నడుస్తున్నానా? ఈ ప్రశ్నపై మాట్లాడని రోజూ ఉండదు. చాయ్ స్టాల్ దగ్గర, బస్సులో, ఆఫీస్ లిఫ్ట్లో, ఫోన్ కాల్స్లో రకరకాల వ్యక్తులు, రకరకాల అనుభవాలు. కాని ఎవ్వరూ ఒకేలా చెప్పరు. ఎవరి గాయం వాళ్లది, ఎవరి విజయం వాళ్లది. అలా సాగిపోతున్న నా జీవితంలో నిన్న సాయంత్రం ఒక చిన్న సంఘటన జరిగింది. కాని అది నా ఆలోచనల దిశనే మార్చేసింది. నిన్న సాయంత్రం హన్మకొండ చౌరస్తా. ట్రాఫిక్ గోల, హారన్ల శబ్దాలు, రోడ్డు పక్కన మిర్చీ బజ్జీలు వేస్తున్న వాసన. ఎండ తగ్గిపోయి చల్లగాలి మొదలైన సమయం. ఆటో కావాలి. ఒక ఆటో ఆగింది. లోపల కూర్చున్నాను. డ్రైవర్ వయసు చూస్తీ 32 అబ్బాయి. చక్కగా సర్దుకున్న గడ్డం. ముఖంలో అలసటలేదు. కళ్లలో ఓ విచిత్రమైన నిశ్చింత. మొబైల్ స్క్రీన్ వైపు చూస్తూ, ర్యాపిడో నోటిఫికేషన్లు చెక్ చేస్తూ, బుకింగ్ మెసేజ్లకు రిప్లై ఇస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తే సాధారణ ఆటో డ్రైవర్లా అనిపించలేదు. ఏదో వేరే కథ ఉంది అనిపించింది. సహజంగా అడిగాను, ఏం చదువుకున్నావు తమ్ముడు? అతను చిన్న నవ్వుతో చెప్పాడు, బీఎస్సీ కంప్యూటర్స్ అన్నా. నా మెదడ్లో ఒక్కసారిగా బ్రేక్ పడింది. బీఎస్సీ కంప్యూటర్స్? ఆటోనా? తప్పుగా వినానేమో అనుకుని మళ్లీ అడిగాను, ఇంత చదివి ఆటో ఎందుకు? అతను రోడ్డుమీదే చూపు పెట్టి చాలా సాధారణంగా చెప్పాడు, హైదరాబాద్లో జాబ్ చేసేవాణ్ణి అన్నా. ఆ మాటతోనే అతని గొంతులో చిన్న బరువు వచ్చింది. ప్రైవేట్ కంపెనీ, టెక్నికల్ సపోర్ట్, 12 గంటలు డ్యూటీ. ఉదయం 9కి ఆఫీస్, రాత్రి 10కి రూమ్. బాస్ తిట్లు, టార్గెట్స్, ప్రెషర్. ఫోన్ ఆఫ్ చేస్తే కూడా మెదడు ఆఫ్ అవ్వేది కాదన్నా. కొంచెం ఆగి చెప్పాడు, టార్చర్ భరించలేక తిరిగి వచ్చాను. ఆ మాట నేరుగా గుండెల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఆ టార్చర్ అంటే ఏంటో నాకు తెలుసు. ఇక్కడ అమ్మానాన్నలతో, భార్య పిల్లలతో ఉంటున్నాను. జీతం ఎక్కువే వచ్చేదన్నా, కాని జీవితం లేదు. ఆటో స్లోగా ముందుకెళ్ళింది. నా ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి. గ్యాస్ ఆటో జీవితం. అతను కొనసాగించాడు, ఇది నా గ్యాస్ ఆటో అన్నా. హ్యాండిల్పై చెయ్యి వేసి గర్వంగా చెప్పాడు, రోజుకు సగటున 1500 రూపాయలు మిగుల్తాయి. ఎవరూ బాస్ కాదు, ఎవరూ టైం చెప్పరు. ఉదయం పిల్లల్ను స్కూల్కు వదిలి ఆటో తీస్తాను. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం. రాత్రి కావాలంటే తీస్తాను, లేకపోతే వదిలేస్తాను. అతని మాటల్లో డబ్బు కంటే స్వేచ్ఛ ఎక్కువగా వినిపించింది. ఇంకా అన్నాడు, బోర్ కొడితే కొడుకుల్తో ఆడుకుంటానన్నా. ఆ మాట చెప్పేటప్పుడు అతని కళ్లలో వెలుగు కనిపించింది. జాబ్ చేసేటప్పుడు వాళ్లతో మాట్లాడే టైమే ఉండేది కాదు. వాళ్లు నిద్రపోయాక నేను రూముకు వచ్చేవాణ్ణి. వాళ్లు లేవకముందే నేను ఆఫీస్కి వెళ్లేవాణ్ణి. ఆ మాటలు నా హృదయాన్ని పిండేశాయి. గుండెల్లో గుచ్చుకున్న వాక్యం. ఆటో ఒక చిన్న బ్రేక్ తీసుకుంది. ట్రాఫిక్ క్లియర్ అయింది. అతను చివరగా చెప్పిన వాక్యం, జాబ్ ఎప్పుడూ బానిసత్వమే అన్నా, వ్యాపారం ఎప్పుడూ స్వతంత్రమే. ఆ మాట నా గుండెల్లో గుచ్చుకుంది. ఎందుకంటే నేను కూడా ఎక్కడో లోపల అదే అనుకుంటున్నాను, కాని ధైర్యంగా ఒప్పుకోలేకపోతున్నాను. 80 రూపాయల పాఠం. ఇళ్ళొచ్చింది. ఎంతివ్వాలన్నా అన్నాను. అతను నవ్వుతూ అన్నాడు, 80 చాలన్నా. 100 అన్నావు కదా అన్నాను. అతని ఇంకా పెద్ద నవ్వుతో చెప్పాడు, నువ్వు తమ్ముడని పిలిచావు కదా, 80 చాలు. ఆ నవ్వులో వ్యాపార బుద్ధి లేదు, మనుషుల విలువ ఉంది. నేను చిన్న నవ్వు నవ్వి 100 రూపాయలు ఇచ్చి దిగాను. అతను చేతులు జోడించి వెళ్ళిపోయాడు. వెంటాడుతున్న ఆలోచన. ఆ రోజు రాత్రి నిద్ర రాలేదు. డబ్బు కాదు, ఆ ఆలోచన, ఆ స్వేచ్ఛ, ఆ సంతృప్తి నన్ను ఇంకా వెంటాడుతుంది. ఏది గొప్ప? ఎవరి జీవితం బెటర్? ఏసీ రూంలో కూర్చుని బాస్ మెయిల్ కోసం ఎదురుచూడడమా, లేక ఎండలోనైనా సరే మన టైం మనదే అని అనుకోవడమా? నా నమ్మకం, ఉద్యోగం చెడ్డది కాదు, కాని స్వేచ్ఛ విలువ తెలిసిన వాళ్లకు వ్యాపారం జీవితమవుతుంది. అందరూ వ్యాపారం చేయాలని కాదు, కాని మనసు చచ్చిపోకుండా జీవించాలి. ఇదే నా నమ్మకం, ఇదే నా ప్రయాణం. ముగింపు. హన్మకొండ చౌరస్తాలో ఎక్కిన ఆ ఆటో నన్ను ఇంటికి మాత్రమే తీసుకురాలేదు, నా ఆలోచనలను ఒక కొత్త దారిలోకి తీసుకెళ్ళింది. ఉద్యోగం గొప్ప, వ్యాపారం గొప్ప? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరి జీవితంలో వేరేలాగా ఉంటుంది. కాని ఒక్కటే నిజం,
మనసుకు స్వేచ్ఛలేని జీవితం ఎంత జీతమొచ్చినా బానిసత్వమే. కొత్త సన్నివేశం. ఆఫీస్ ఫ్లాష్ బ్యాక్. ఆటో దిగిన తర్వాత ఇంటికి వెళ్లాను. కాని శరీరం అక్కడే ఉంది. మనసు మాత్రం హైదరాబాద్లో నా పాత ఆఫీస్లో తిరుగుతోంది. గాజుగోడలు, ఏసీ చలి, ల్యాప్టాప్ స్క్రీన్లో ఎండింగ్ లేని ఈమెయిల్స్. యాస్ అని రెడ్ కలర్లో మెయిల్. టైం చూస్తే రాత్రి 9:47. బాస్ కాల్. ఈరోజు డెలివర్ చెయ్యాలి, ఏం చేస్తున్నావ్? అప్పుడే గుర్తొచ్చింది ఈ ఆటో డ్రైవర్ చెప్పిన మాట. జీతం కాదన్నా శ్వాస కావాలి. ఆ రాత్రి డిన్నర్ టైం. పిల్లల నవ్వులు, వాళ్ల స్కూల్ కథలు. కాని నా దృష్టి మాత్రం ఆటో డ్రైవర్ పిల్లలమీదే ఉంది. వాడు చెప్పిన మాట గుర్తొచ్చింది. వాళ్లతో ఆడుకోవడమే నా లగ్జరీ అన్నా. అప్పుడే అర్థమైంది, కొన్ని లగ్జరీలు షాపింగ్ మాల్లో ఉండవు. అవి ఇంట్లో నేలమీద కూర్చుని పిల్లలతో ఆడే ఆ క్షణాల్లో ఉంటాయి. మరుసటి రోజు ఉదయం. ఆఫీస్కి వెళ్లే టైం. అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. షర్ట్ ఐరన్, ఐడీ కార్డ్ మెడలో. కాని ముఖంలో ఏదో ఖాళీ. అప్పుడే ఫోన్లో ర్యాపిడో నోటిఫికేషన్ సౌండ్ వినిపించింది. అది నా ఫోన్ కాదు, రోడ్డు మీద వెళ్తున్న ఇంకో ఆటో డ్రైవర్ది. నా మనసు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆలోచనల తుఫాను. అందరూ వ్యాపారం చేయలేరు, అందరూ జాబ్ చేయలేరు. కాని ఒక ప్రశ్న మాత్రం అందరికీ వర్తిస్తుంది. నేను జీవిస్తున్నానా లేక బ్రతుకుతున్నానా? ఆటో డ్రైవర్ జీవిస్తున్నాడు, నేను మాత్రం అప్పటివరకు బ్రతుకుతున్నాను. తుది భావన. ఉద్యోగం చెడ్డది కాదు, వ్యాపారం గొప్పది అని కూడా కాదు. కాని మనసు చచ్చిపోని జీవితం ఏదైనా అదే నిజమైన విజయం. హన్మకొండ చౌరస్తా నుంచి మొదలైన ఆ చిన్న ఆటో ప్రయాణం నాకు ఒకే ఒక్క విషయం నేర్పింది. స్వేచ్ఛ విలువ అర్థమైన రోజే మన జీవితం మొదలవుతుంది.